తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అవును కాంచనా, మీ అమ్మకి బీపీ షుగర్ లాంటివి లేవు కదా? లేవండి, మీకన్నా ఆరోగ్యంగా ఉంది. నా ఆరోగ్యం ఎప్పుడో పాడైపోయిందిలే. ఒక నెలలో మీ అమ్మ పేషెంట్ అవడం ఖాయం. ఏంటి బావా, శుభం పలకమంటే అలా మాట్లాడుతున్నావేంటి? నేను శపిస్తున్నాను అనుకోకండి, అలా జరగాలని కోరుకోవడం కూడా లేదు, కానీ ఇది నిజం. నేనెందుకు ఇలా చెప్తున్నానంటే, మీ బ్రదర్, అదే నా తారక్ బామ్మర్ది, మీ అమ్మ నిన్నాళ్ళు సూటిపోటి మాటలతో విసిగించేవాడు. ఇప్పుడు ఏకంగా నీలవేణి పచ్చళ్ళ వ్యాపారానికి ఈ ఇల్లే అడ్డాగా మార్చేసి మనల్ని అవాక్కయ్యేలా చేశాడు. మనం షాక్లో నుంచి కోలుకుంటాం సరే, కానీ మీ అమ్మకి టైం పడుతుంది. టైం బాగాలేకపోతే మంచాన పడుతుంది. ఇక ఆపుతారా? ఎప్పుడు చూసినా నీలవేణి గొప్పదన్నట్టుగా మాట్లాడతారేంటి? నీకు ఎలా అర్థమైందా కాంచనా? మీరందరూ గింజుకోవాలని చేస్తున్నాడో లేదంటే నీలవేణి వ్యాపారం పుంజుకోవాలని చేస్తున్నాడో తెలియదు, కానీ తారక్ మాత్రం అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. వాస్తు మారినంత మాత్రాన తన పరిస్థితి మారుతుందా? అలా అనుకోక మరదలా, తారక్ గురించి నాకు బాగా తెలుసు. తనది ఉడుం పట్టు, సామాన్యంగా వదలడు. అందుకేగా నీలవేణిని కూడా వదలట్లేదు. ఏంటో దాన్ని పూజకు పుల్లలాగా పక్కన పడేయకుండా వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు. భార్యాభర్తలంటే అలాగే ఉంటారు. మరి మీరలా లేదే? నువ్వు సెటర్ వేసావో నిజం చెప్పావో తెలియట్లేదు. మీ వెటకారాలు ఆపి ముందు వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి రండి. ఏం చేస్తారు? వాళ్ళు చేసే ప్రతి పనిలో రొమాన్స్ కనిపిస్తుంది. నా కళ్ళతో నేను చూడలేనమ్మా. అంత సీన్ లేదు బావా. అయితే నువ్వు వెళ్ళి చూసిరా. చిచి, నేను వెళ్ళి వాళ్ళని చూడడం ఏంటి? సరే, నేనే వెళ్తాను. విషయం చేరయ్యాలి, అంతే కదా? సరే. అటు చూడు, ఎవరొచ్చారు? అర్చనమ్మ గారు. దాన్ని నమ్మకు. ఎందుకక్క అలా అంటావు? మన పచ్చళ్ళు తిన్న కస్టమర్లు ఆసుపత్రి పాలవడానికి కారణం అదే. ఫుడ్ పాయిజన్ చేసి మనకి చెడ్డ పేరు రావాలని ప్లాన్ చేసింది. వదిలే అక్క, ఎవరి పాపాన వాళ్ళు పోతారు. మరి నువ్వంటే అంత ఇష్టం లేనిది మళ్ళీ ఇక్కడికి ఎందుకు రావడం? తనొచ్చింది మన కోసం అయ్యుండదులే అక్క. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? ఏం లేదమ్మగారు, మంచినీళ్ళు తీసుకురమ్మంటారా? ఏం అక్కర్లేదు. మీరు ఏకంగా వ్యాపారమే ఇక్కడికి తీసుకొచ్చారు కదా, చూసి సంతోషిద్దామని వచ్చాను. కాసేపు ఉంటే పచ్చళ్ళు కూడా తయారు చేస్తాం, టేస్ట్ చేసి వెళ్ళొచ్చు. నాకేం అక్కర్లేదు. అదేంటమ్మా, పోయినసారి షాప్కి వచ్చి మరీ తీసుకెళ్లారు కదా. అప్పుడు తీసుకున్నవే ఇంకా ఉన్నాయి. వ్యాపారం ఇక్కడ పెట్టాం కాబట్టి ఇక నుంచి అన్ని రకాల పచ్చళ్ళు అందుబాటులో ఉంటాయి. అర్థం కాలేదనుకుంటా. మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతాను. మనం ఏమైనా తప్పుగా మాట్లాడావా? అలా చూసుకుంటూ వెళ్ళిపోయింది. తను అర్థం చేసుకునే పద్ధతే అలా ఉంటుందిలే, నువ్వేం ఫీల్ అవ్వకు. సరే, కూర్చో. ఆంటీ, ఆంటీ, ఆంటీ. అర్చనా. హాయ్ ఆంటీ. ఏంటి అర్చన ఇలా వచ్చావు? ఇప్పుడైతే ఇంటికొచ్చాను, రేపొద్దున మీ ఇల్లు ఎక్కడుందో తెలియాలి కదా. ఏంటి అలా అంటున్నావు? అవును మరి, నీలా పికల్స్ కేర్ ఆఫ్ కాదంబరి ఇల్లు అని పెట్టేలా ఉన్నారు. మేము అదే గోల పెడుతున్నాం. వద్దన్నా సరే వాడు వినడం లేదు, గొడవ పడతాడు. అలా అని సైలెంట్ గా ఉంటే ఎలా ఆంటీ? మీ స్టేటస్ ఏమైపోతుంది? మా ఆయన కూడా మొత్తుకున్నాడు, కానీ వింటేగా.
నీలవేణి తలరాతను మా అన్నయ్య రాస్తున్నాడేమో అనిపిస్తుంది. మనకు తల తీస్తున్నట్టుగా ఉంది. అది కూడా ఆలోచించాలి కదా. నువ్వు మాట్లాడుతుంటే నాకు కోపం వచ్చేస్తుంది. అందుకే దాన్ని బయటికి గెంటేయమంటే నువ్వు వినలేదు. ఏం చేయమంటావే? ఇంట్లో ఏంటి ఈ సంత అంటే మీ నాన్నకు కూడా కోపం వచ్చేస్తుంది. నా మాట ఎవరైనా విన్నారా? మీరలా డీలా పడిపోతే మెల్లగా మీ పట్టుపోతుంది. ఆ నీలవేణి అనుకున్నవన్నీ సాధిస్తుంది. మీ బిజినెస్ కన్నా దాని బిజినెస్ టాప్ లోకి వెళ్తే ఇంకేమైనా ఉందా? మా కంపెనీ 100 కోట్ల టర్నోవర్ ఎక్కడ? 2000 3000 సంపాదించే ఆ నీలవేణి ఎక్కడ? అలా అనుకోకండి. కూరగాయలు, పచ్చళ్ళు ఇవన్నీ అమ్ముకొని 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మీకు మరీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఆరే 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 కుర్రోడు సూపరో, పోలెడున్నది మ్యాటరో, నాకు ఎక్కాడు చూడరో, ఇంకా తగ్గేది లేదురో. ఆరే తేనెటీగ కుట్టినట్టు చెప్పలేని చోట నొప్పి నొప్పి నొప్పిగున్నది. ఏంటి నీలవేణి అలా నవ్వుతున్నావు? నువ్వే కదా కంఫర్ట్ గా ఉండే కాస్ట్యూమ్స్ వేసుకోమన్నావు. అది సరే అన్నా, గుర్తుపట్టకుండా తయారైపోయావేంటి? అదే మరి మన స్టైల్. మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు కాబట్టి నవ్వొచ్చేసింది సార్. మీరేం తప్పుగా అనుకోకండి. ఏం పర్వాలేదు. నువ్వు నవ్వితే బాగుంటావు నీలవేణి. నువ్వెప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. అతయ్య, కాంచన, ఇలా రండి. మీరు మళ్ళీ ఏమైంది? మీరు వస్తే ఆశ్చర్యపోతారు. బావా, ఇందాకేమో కంగు తినేలా చేసావు, ఇప్పుడేమో తినబెడుతున్నావు. వాళ్ళు తయారు చేసే పచ్చళ్ళే తినాలి, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు నా నోటితో నేను చెప్పలేను బాబోయ్. మీరు కళ్ళారా చూడాల్సిందే. రండి 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 రండి. ఇంతకీ ఈ గెటప్ బాగుందా లేదా? అద్దరిపోయింది సార్. కానీ ఈ టవల్ మెళ్ళలో వేసుకోకుండా తలపాగలాగా కట్టుకోవాలి. ఏనాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే.